సీజేపీ నాయకులతో మాట్లాడినటువంటి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా అలాగే జితేంద్ర సింగ్ ఇద్దరు కూడా ఇప్పుడు ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. విద్యార్థుల మీద పెట్టినటువంటి కేసులను కూడా క్రమంగా ఎత్తివేసేస్తాం. ఢిల్లీలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఏ ప్రాంతాల్లో విద్యార్థుల మీద కేసులు నమోదయ్యాయో అన్ని ప్రాంతాల్లో కూడా కేసుల్ని క్రమంగా ఎత్తివేయడానికి ప్రయత్నాలు చేస్తాం. అలాగే ఎక్కడా కూడా ఎవరిని కూడా వేధించబోము. కేసుల పేరుతో అన్నీ కూడా అనుకున్న సమయానికే ఈ యొక్క కేసుల్ని ఎత్తివేయడానికి అన్ని ప్రక్రియలు మొదలు పెడతాం. అలాగే విద్యా వ్యవస్థలో ప్రక్షాళన కూడా మొదలైంది, సంస్కరణలు మొదలు పెడుతున్నాం. ఆల్రెడీ బదిలీలు మొదలయ్యాయి, అలాగే సంస్కరణలు కూడా మొదలయ్యాయి. కాబట్టి ఆ వ్యవస్థ గురించి పూర్తిగా భయం అవసరం లేదన్న విధంగా జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ అయితే మాటిచ్చారని చెప్పి అటువైపు సీజేపీకి చెందినటువంటి సౌరవ్ దాసు అలాగే అశుతోష్ ఇద్దరు కూడా మీడియాకి చెప్పడం జరిగింది. అంటే ఇంకొక కీలకమైనటువంటి డిమాండ్ కూడా నెరవేరిపోయింది. ఇక ఆ యొక్క విద్యార్థులకి ₹1,00,00,000 అనేది ఏదైతుందో అదే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా దాని గురించి ఇంకా మరొక ప్రకటన వచ్చేస్తే వాళ్ళు అనుకున్నవన్నీ కూడా నెరవేరినట్లే.